మనకు నెక్స్ట్ వచ్చే రాశి వచ్చేసి తులారాశి అన్నమాట. ఈ తులారాశి గురించి మనం పరిశీలన చేస్తే వీళ్ళు ముఖ్యంగా చాలా వెల్ బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. వీళ్ళు ప్రతీదీ కూడాను ఆచితూచి అడుగులేసే అవకాశాలుంటాయి. న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఈసారి తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా అనేది ఉండాలి తులారాశి వాళ్ళు. అంతేకాకుండా వీళ్ళు ముఖ్యంగా భూ లావాదేవీలకు సంబంధించి కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందుతారు. కానీ ధన ఆదాయం విషయంలో కొంచెం డౌన్‌ఫాల్ అయ్యే అవకాశాలుంటాయి తులారాశి వాళ్ళకు. ఎందుకంటే ఒకసారి శుక్రగ్రహ అనుకూలం అనేది సరిగ్గా లేకపోయినా ఎందుకంటే ఆ భావాధిపతి కొంచెం ఇంప్రాపర్‌గా ఉండడం వలన కూడా అలాంటి ఇవనేది లభిస్తా ఉంటాయన్నమాట. ముఖ్యంగా మనము చూడాల్సినది వృత్తి అంటే ఈ జాబు, ఈ వ్యాపారం పరంగా కూడాను మీరు కొంచెము ఆచితూచి అడుగులేయాల్సొస్తుంది. ఎందుకంటే శుక్రగ్రహము మనకు ధనకారకుడు కాబట్టి అంటే లిక్విడ్ క్యాష్‌కి అధిపతి కాబట్టి ఇప్పుడు మనము గురుగ్రహ అనుకూలం ఉన్నా కూడా ప్రాపర్‌గా శుక్రుడు సరిగ్గా లేనప్పుడు మనం ఇబ్బందులు పడాల్సొస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఆ విషయంలో ఉండండి. తర్వాత వచ్చేసి ఫారిన్‌కి వెళ్ళే ఛాన్సెస్ చాలా వరకు ఈ రాశి వాళ్ళకు ఉంటాయన్నమాట. ఇక తర్వాత ఈ రాశి వాళ్ళకు దశమహావిద్యల పరంగా ఎవరిని ఆరాధన చేయాలి? త్రిపుర సుందరి దేవతను ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక తర్వాత వీళ్ళు ధరించవలసిన కలర్స్ వచ్చేసి రెడ్ కలరు, తర్వాత బ్లూ కలరు, స్కై బ్లూ కలరు వీళ్ళు వేసుకోవచ్చు. ఇక తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసినది వచ్చేసి గుమ్మడికాయ. గుమ్మడికాయ బేస్‌తో ఏది కానీ మీరు తీసుకోకపోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.